ఫిషింగ్ వీడియోస్ లో పార్ట్ 3 ఇది. ములపేట పోర్ట్ కోసం ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ పవన్ బుంగ. రెండోసారి వల వేశాక చేపలేమి లేకపోవడంతో మేము తెచ్చుకున్న అన్నం తిన్నాం. మా అమ్మ గుడ్లు ఉప్పు చేప పెట్టింది. ఈ కాంబినేషన్ లో తినడం చాలా మందికి ఇష్టం. మీరు చూస్తున్నది మూలపేట పోర్ట్. ఇది 2025 నాటికి కంప్లీట్ అవ్వొచ్చని నేను అనుకుంటున్నా. మీరేమంటారో కామెంట్ చేయండి. దీన్ని GPS అంటారు. మనం ఎటు వెళ్ళినా సరే మన గమ్యస్థానానికి దీని సహాయంతో వచ్చేయచ్చు. దీన్ని మేము టీవీ అంటాము. ఇందులో ఎంత దూరం వెళ్ళాము, ఎంత లోతు వెళ్ళాము, చేప ఎక్కడ ఉందని దీని ద్వారా మనకు తెలుస్తుంది. చాలా సేపు ఇలా తిరగక మాకు ఎక్కడా కూడా చేప అనేది కనబడట్లేదు. కాబట్టి చేసేదేమీ లేక మా తండేలు వెళ్ళిపోదాం అన్నారు. తండేలు అంటే బోటుని నడిపేవారు మరియు ఓనర్ అని అర్థం. మాతో పాటు మా తోటి బోట్స్ అన్ని కూడా వచ్చేస్తున్నాయి. ఎందుకంటే ఒడుసు కారణంగా చేపలు అనేవి కిందకు వెళ్ళిపోతాయి. కాబట్టి ఎంతసేపు తిరిగినా ట్యాంక్ లో డీజిల్ వృధా అని హార్బర్ కి వెళ్ళిపోవడానికి సిద్ధం చేస్తున్నారు. అనుకున్న విధంగానే హార్బర్ లోపలికి వెళ్ళిపోతున్నాం. ఇలా దగ్గరికి వచ్చాక యాంకర్ వేసుకుంటారు. దీనిని మేము లంగారు అని పిలుస్తాము. పట్టిన చేపలను తీసుకుని వచ్చి కాటా వేసాము. అందరం కలిసి ఇంటికి వెళ్ళి